విద్యుత్ వాహనాల వ్యాప్తికి సమస్యగా మారిన ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వ నిర్వహణలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 72,300కు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పీఎం ఈ డ్రైవ్ కింద ఏర్పాటు చేసిన 10,900 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి నుంచి ఈ పథకానికి అవసరమైన 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. బెల్ను ఈ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. ప్రధాన మార్గదర్శకాలు ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు పూర్తి సబ్సిడీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కింద నగరాలు, రహదారులు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ల యంత్ర పరికరాలపై 70% నుంచి 80% సబ్సిడీ. నగరాల్లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్ల వద్ద ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ల పరికరాల ధరపై 80% వరకు సబ్సిడీ. బ్యాటరీ స్వాపింగ్, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 80% వరకు సబ్సిడీ. నిబంధనల అమలు, పనితీరు ఆధారంగా సబ్సిడీ విడుదల. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్ నగరాలు, మెట్రోతో అనుసంధానమైన పట్టణాలు, రాష్ట్రాల రాజధానులు, జాతీయ రాష్ట్ర రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాట్లకు ప్రాధాన్యత.